నాకు అర్థం కానిది గ్రౌండ్ రిపోర్ట్ తెలియదు కాబట్టి అక్కడి నుంచి ఏంటనేది అక్కడున్న మిత్రులే చెప్పాలి తెలంగాణకు సంబంధించి. ముందు ఈ వార్త చెప్తాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ లచ్చపేట వార్డుకు చెందిన వ్యాపారవేత్త కావం నాగార్జున 57 ఏళ్లు గ్రామంలోని మహేశ్వర రైస్ మిల్లులో ఎవరు లేని సమయంలో ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారం ప్రకారం నాగార్జున గత కొన్ని సంవత్సరాలు రైస్ మిల్లు నడుపుతున్నారు. ఇదే క్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఘటన మీద మరింత సమాచారం తెలియవస్తుంది. ఇందులో నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, రైతు బంధు లాంటి పథకాలు పెట్టినటువంటి కేసీఆర్ కారణంగా పంటలు ఎక్కువ పండినాయని ఆయన లెక్క చెప్తున్నారు. మరి పంట ఎక్కువ పండినప్పుడు అదంతా కూడా అక్కడ రైస్ మిల్లుల దగ్గరికి వెళ్తుంది, 4 రూపాయలు సంపాదించుకోవాలి, లాభం ఎక్కువ రావాలి, అప్పుల పాలు కాకూడదు. లేదా ఇప్పుడు పరిస్థితి మార్చానని రేవంత్ చెప్తున్నారు, అంతా ఇప్పుడు రైతులు పండగ చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవేళ కేసీఆర్ టైంలో బాగకపోతే ఇదిగో రేవంత్ రాగానే నా జీవితం బాగుపడుతుందని సంతోషంతోనన్నా ఉండాలి. మరి చనిపోవడం అన్నటువంటిది ఎందుకు జరిగింది అన్నది అర్థం కావట్లేదు. ఇంకొకటి, రైస్ మిల్లర్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే చాలా దారుణం. అసలు అదేమన్నా ఆయన వ్యక్తిగతమైనటువంటి అవసరాల వల్ల ఆయన చనిపోయారా, లేకపోతే కనుక నిజంగా అక్కడ రైతాంగం పరిస్థితి లేకపోతే రైస్ మిల్లుల పరిస్థితి ఎట్లుందా, అక్కడ ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా చెప్తే తెలుసుకుందాం. మిగతా సమాజం కూడా తెలుసుకుంటుంది. కామెంట్స్లో పెట్టచ్చు ఆ విషయం.